Absolutely magnificent. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రవ్వ పాయసం. ఈ రెసిపీని ఇండియన్ క్రికెట్ టీమ్ సక్సెస్ఫుల్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ఎంఎస్ ధోనికి డెడికేట్ చేస్తున్నాము. ఇండియాకి ఎన్నో ట్రోఫీస్ని తన సారథ్యంలో తీసుకువచ్చిన ధోని బర్త్డే సందర్భంగా మనం కూడా ఈ రెసిపీ టేస్ట్ చేసి తీయని వేడుక చేసేసుకుందాం. హ్యాపీ బర్త్డే ధోనిజీ. కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, నెయ్యి, బొంబాయి రవ్వ, క్యాషు, కిస్మిస్, యాలకుల పొడి. తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. ఇప్పుడు అదే బాండీలో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసి కొద్దిగా ఎర్రగా వచ్చేదాకా వేయించాలి. ఇలా వేగిన దాంట్లో 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు పోసి ఉడకనివ్వాలి. రవ్వ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇలా దగ్గర పడ్డాక 1/2 కప్పు పంచదార వేసి కరిగేదాకా ఉంచాలి. పాయసం జారుగా కావాలంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార కరిగాక దానిలో ముందుగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇదేనండి ఈరోజు రెసిపీ. అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు అయితే చిటికలో చేసేయచ్చు. టేస్ట్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.